ఓం నమ శివాయ. ఈరోజు శివుని సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన భక్త, మే 21వ తారీఖున నీ కల నెరవేరే శుభవార్త. జాగ్రత్తగా నీ శివయ్య చెప్పే మాటను విను. ఏమాత్రం అలక్ష్యం చేయొద్దు. అసలు ఏమరపాటుగా ఉండొద్దు. ఆఖరి వరకు నీ శివయ్య మాట విన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ కోసంగా నీ శివయ్యను ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి వార్తను తెచ్చానో ఆఖరి వరకు విను. నీ జీవితం తప్పకుండా మారుతుంది. మే 21వ తేదీన ఖచ్చితంగా గురువారం నాడు వినబోయే శుభవార్త నీ కల నెరవేరబోతుంది. అవును, శివుని మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటో నీకు అర్థం కావడం లేదు కదా? అయితే జాగ్రత్తగా విను. అందరూ నిందలు వేస్తూ నిన్ను శత్రువులా చూస్తున్నానని కుమిలిపోతున్నావు కదా? లోకరీతి అలానే ఉంటుంది. ఎదిగే చెట్టుకే రాళ్ల దెబ్బలు. అలానే ఎదిగే వాళ్ళని అన్ని రకాలుగా ఈ జనాలు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని విశ్వాన్ని పాలించేటువంటి దైవం ఉందని మర్చిపోతున్నారు. ఏ శత్రువు ఏ అనుమతి లేనిదే నీ దగ్గరకు రారు. నీవు పడుతున్న ఆవేదనను, నిద్రలేని రాత్రుల్ని నేను చూడలేకపోతున్నాను. అందుకే నీ శత్రువుల వ్యూహాలను ఈరోజు నీకు చెబుతాను. నీవు నా భక్తుడివి, నా శరణు కోరిన వాడివి. నీ భారాన్ని నాపై వేసి ప్రశాంతంగా ఉండలేకపోతున్నావెందుకు? జీవంలో భయం అనేది ఒక పెద్ద అడ్డంకి. శత్రువు అనేవారు బయటెక్కడ ఉండరు. నీ మనసులో పేరుకుపోతారు. బలహీనత నీ మొదటి శత్రువు. ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే దూరం చేస్తావో అప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు ఇంకా బలవంతులుగా కనిపిస్తారు. నువ్వు నా నామస్మరణ ఆయుధంగా ధరించి నాపై నమ్మకముంచితే చాలు. కొండంత శత్రువైనా నీ ముందు తలవంచక తప్పదు. ప్రతిరోజు నువ్వు చేసే ఏ కార్యాన్నైనా సరే నీ చుట్టూ బలమైన రక్షణ వలయాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు వెలిగించే ఒక దీపం వెలుతుర్ని ఇచ్చే దీపం మాత్రమే కాదు. అది నీ మనసుకి, అలానే నీ శత్రువుల యొక్క కుతంత్రాలకి భస్మం చేసే కాలజ్ఞానం. నా ముందు నువ్వు కూర్చున్నప్పుడు నీ మనసులో ఉన్న పగను, ద్వేషాన్ని పక్కన పెట్టు. శత్రువుకి శత్రువు కావడం చాలా సులువు. కానీ శత్రువుని సైతం క్షమించి నా పాదాల చెంత చేరడం అనేది కాస్త కష్టమైన పని. ఆ కష్టమైన మార్గమే నీకు అసలైనటువంటి గొప్ప విజయాన్ని ఇస్తుంది. నువ్వు దీపం వెలిగించే ముందు, శివయ్య, నాకు కీడు తలపెట్టేవారికి కూడా సమృద్ధిని ప్రసాదించు. మంచి నువ్వు నా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా నా దివ్యకాంతిలో తొలగించని నిశ్చలమైనటువంటి మనసుతో, మంచి భావంతో ప్రార్థించు. ఇలా నువ్వు ఎప్పుడైతే ఇతరుల మేర కోరుకుంటావో, నాపై శరణాగతి వేడుకుంటావో అప్పుడు నీ బాధ్యత అంతా నాది. నీ శత్రువులను ఎదుర్కోవడం, వారి వ్యూహాలను తిప్పికొట్టడం ఇక నీ పని కాదు. అది నా ధర్మం. నా భక్తుల్ని రక్షించుకోవడం కోసం ఏ రూపంలో అయినా సరే వచ్చి నేను ఆదుకుంటాను. భయపడకు. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో. స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని పూజా మందిరంలో నా దివ్య పటం ముందు నిశ్శబ్దంగా కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ సమయంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయి కేవలం నా ముఖాన్ని మాత్రమే చూడు. మట్టి ప్రమిద తీసుకో. అది నీ భౌతిక శరీరానికి ప్రతీక లాంటిది. అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని నింపు. అది నీ హృదయంలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సంకేతం. 2 దూది ఒత్తులను కలిపి ఏక ఒత్తిగా వేసి నీ మనసులో ఉన్న నీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి తలుచుకొని చాలు. స్మరించి ఆ దీపాన్ని వెలిగించి చూడు. ఆ దీపపు జ్యోతి వెలుగుతున్నంతసేపు నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి. ఆ వెలుగు నీ అంతరంగంలో ఉన్న భయాన్ని తరిమికొట్టి అంతులేని ధైర్యాన్ని నింపుతుంది. ఆ జ్యోతిలో నువ్వు నన్ను దర్శించుకోవచ్చు. నా కళ్ళల్లో నీకు అభయం కనిపిస్తుంది. నువ్వు వెలిగించిన ఆ చిన్న దీపమే నీ శత్రువుల కళ్ళను కప్పే దివ్య తేజస్సు. వారు నీకు అపకారం చేయాలనుకుంటే వాళ్ళ వ్యూహాలన్నీ కూడా ఆ దీపపు వేడికి నీరు కారిపోతాయి. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఆ దీపం వద్ద ఉన్న కొద్దిపాటి విభూదిని నీ నుదుటిపై ధరించు. ఆ విభూది నా రక్షణ కవచంలా నిన్ను కాపాడుతుంది. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా సరే నా కన్ను నీపై ఉంటుంది అని మర్చిపోకు. శత్రువులు నీకు ఎదురుపడినా వారు నిన్ను ఏమీ చేయలేక తల వంచుకుని వెళ్ళిపోతారు. ఇది నా మాట, శివయ్య మాట. ఎప్పటికీ కూడా తప్పదు. నేను నీకు ఎప్పుడూ కాపలాగా ఉంటానని నీకు తెలుసు కదా? నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఏ రోజైతే నువ్వు నా మాటని నమ్మి విని
దాన్ని ఆచరిస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నా నామస్మరణ నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా నువ్వు సంతోషంగా ఉండేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇకపై ఎలాంటి చెడు శక్తి, ఎలాంటి దుష్ట శక్తి కూడా నా బిడ్డల్ని తాకదు సరికదా. వాళ్ళ నీడని తాకాలన్నా గజగజ వనకాలి. తెలుసు కదా, నేను మూడో కన్ను ఎత్తితే ఎంత ఉగ్రరూపం దాలుస్తాను. నీ శత్రువులు పన్నే పన్నాగాలు చూస్తున్నా నా కోపం ఒక్కసారిగా వాళ్ళు వస్తే తట్టుకోలేరు. అందుకే నేను కూడా ఎదురు చూస్తున్నా. నా సహనాన్ని వాళ్ళు పరీక్షిస్తున్నారు. భయపడకు. నన్నే నమ్ముకొని అన్నీ తట్టుకున్న నీకు ఖచ్చితంగా నేను మంచే జరిగేలా చేస్తాను. చెడుని మాత్రం అస్సలు జరగనివ్వను. నాపై నమ్మకంతో అన్నీ నువ్వు సహిస్తున్నావు, ఓర్పుతో అలానే భరిస్తున్నావు కదా. ఆ ఓర్పుకి, సహనానికి తగ్గ మంచి జీవితాన్ని, స్వచ్ఛమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ నేను చూసుకుంటాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితం నుండి నీ శత్రువులను శాశ్వతంగా దూరం చేస్తాను. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. నువ్వు మాత్రం నా పాదాలని గట్టిగా పట్టుకో. నీ రక్షణ భారం నాది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పదే పదే చెబుతున్నాను. నీ ఆశల్ని, కళ్ళలను చీల్చేస్తున్నానని బాధపడుతున్నావు కదా. వారు ఎప్పుడూ కూడా వారి మనస్తత్వాన్ని మార్చుకోలేరు. కానీ నువ్వు మార్చుకోవచ్చు. ఈ ఆటంకాలు శాశ్వతం కాదు, ఇవి మేఘాల్లాంటివి. సూర్యుని కప్పుండొచ్చేమో కానీ సూర్యుని అంతం చేయలేవు కదా. నీలో ఉన్న ఆత్మ సూర్యుడు నా భక్తితో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ శత్రువులనే మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఓర్పుతో ఉండడం, నాపై నమ్మకం ఉంచడం. ప్రతిరోజు కూడా నా ముందు దీపం వెలిగించి నీ భారమంతా నాపైవి. శివయ్య అని నువ్వు నన్ను ఒక్కసారి పిలవగానే క్షణిక వేగంలో, మెరుపు వేగంతో నేను నీ ముందు వాలుతాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అసలుకి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ శివుని కృపా కటాక్షాలు ఎల్లవెల్లా నీకు, నీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా ఉంటాయి. నా శివుడు నన్ను రక్షిస్తాడు అనే ధీమా నీలో ఉంటే అదే నీకు అతి పెద్ద ఆయుధం. నువ్వు భయపడితే శత్రువు బలవంతుడవుతాడని మర్చిపోకు. నువ్వు నా నామంతో ధైర్యంగా ఉంటే శత్రువు నీ నీడను కూడా చూసి భయపడతాడు. నువ్వు నా భక్తుడివి కాబట్టి సింహంలా గర్జిస్తూ ధర్మ మార్గంలో నడువు. అప్పుడు నీ శత్రువులు తమంతట తామే వాళ్ళు నీ దారి నుండి తప్పుకుంటారు. ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుని నీ నుంచి శాశ్వతంగా దూరం చేసి నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను. నా పూర్తి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని నీకు పుష్కలంగా అందిస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివుడు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.